సాయిల్లో వీటిని నాటుకుందామండి. మన దగ్గర 2 కొమ్మలు ఉన్నాయి కాబట్టి ఆ 2 కొమ్మలను ఒక చిన్న పాట్లో పెడుతున్నాను. చూడండి, అలా మనకు పైన గానే ఉంది కదా, అక్కడి నుంచి మనకు మొలకెత్తాయి కాబట్టి అది మనకు పైన కనిపించేలాగా పెట్టాలి అన్నమాట. మట్టిలో సాయిల్ మిక్స్లో పెట్టినా పర్వాలేదు. నేనైతే ఓన్లీ కంపోస్ట్లోనే పెడుతున్నానండి. ఎందుకంటే ఉన్నవే 2 కొమ్మలు కదా, ఖచ్చితంగా మనకు మొలకెత్తాలా. కంపోస్ట్లో పెడితే హై ఛాన్సెస్ ఉంటాయండి మొలకెత్తడానికి, అందుకే కంపోస్ట్లో పెట్టిన. ఇలా సాయిల్లో పసుపు కొమ్మలు నాటిన తర్వాత కొన్ని నీళ్లు చల్లాలండి. దీన్ని ఎండకే పెట్టాలి, ఎండకు పెడితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అలా డే బై డే నీళ్ళు పోస్తూ ఉండాలండి. ఒక్క నెల తర్వాత చూడండి, మనకు 2 పసుపు కొమ్మలు పెడితే ఒకటే మొలకెత్తింది అనమాట. ఇంకొక పసుపు కొమ్మ మొలకెత్తలేదు. ఎందుకంటే దానికి గనలేదు ఏం లేదండి, అందుకని అది మొలకెత్తలేదు అన్నమాట. కానీ ఒక్కటైనా మొలకెత్తింది, చాలా సంతోషము. ఈ నల్ల పసుపు కొమ్మలు చాలా రేర్గా దొరుకుతాయండి మనకు, కాబట్టి మనం ఒక్క మొక్కన మంచి హార్వెస్ట్ తీయొచ్చు. ఈ నల్ల పసుపు కొమ్మలు మనం పూజల్లో ఎక్కువ వాడతామండి. అమ్మవారికి చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది అని అంటారు. ఈ నల్ల పసుపు కొమ్మలు దైవిక వస్తువులలో ఇది కూడా ఒకటి.